స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఉద్యాన సాగుకు, ప్రకృతి సేద్యానికి మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదన్న సీఎం దీనికి బ్యాంకులు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈల రుణాలకు సహకరించాలని, పీఎం సూర్యఘర్ కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ పలకాల ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణలో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి బ్యాంకర్లను కోరారు. 10 సూత్రాల అమలుతో విజన్ కలను నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నామన్న సీఎం 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి సాధించే అవకాశం ఉందని, దీనికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు కావాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయన్న సీఎం దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతోందని, అందువల్ల కొత్త విధానాలకు మద్దతివ్వాలని కోరారు. వ్యవసాయం స్థానంలో హార్టికల్చర్ సాగు వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగు చేసే రైతులకు సాయపడాలన్నారు. అన్ని అర్హతలు ఉన్న రైతులకు బ్యాంకుకు వచ్చిన 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే పరిస్థితి రావాలన్నారు. కొన్ని సందర్భాల్లో సరైన మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర రాక పంటలు పారబోసే పరిస్థితి వస్తోందన్న సీఎం దాన్ని నివారించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విపరీతమైన పురుగుల మందుల వాడకం వల్ల క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారన్న సీఎం దీనికి పరిష్కారం చూపగల ప్రకృతి సాగును ప్రోత్సహించాలన్నారు. ఆత్మహత్యల నివారణకు అవసరమైన మార్గాన్ని అన్వేషిస్తున్నామన్న సీఎం చనిపోయిన తర్వాత ఇచ్చే పరిహారం కంటే ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం, బ్యాంకర్లు ఏం చేయాలనే దానిపై ప్రత్యేకంగా మేధోమథనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎస్ఎంఈలకు రుణాలను కేంద్రం సరళతరం చేసిందని, బ్యాంకులు ఈ విషయంలో మరింత చొరవ చూపాలని సీఎం అన్నారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న సీఎం ఇది సాకారం కావాలంటే చిరు వ్యాపారులకు రుణాలు సులభతరం కావాలన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అన్ని విభాగాలు, రంగాలు దెబ్బతిన్నాయని, వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని, దీనికి బ్యాంకుల సహకారం ఎంతో కీలకమని వివరించారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలో బ్యాంకులు దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చి సహకరించాలని సీఎం సూచించారు. కేంద్ర పథకాలను అందిపుచ్చుకునేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2 కిలోవాట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని, ఈ కార్యక్రమం అమలు ద్వారా అనూహ్య ఫలితాలు వస్తాయన్నారు. ఈ పథకం అమల్లో బ్యాంకులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయని, వాటికి బ్యాంకులు రుణాలిచ్చి సహకరించాలని సీఎం కోరారు.